గంజాయి విక్రయాలు జరుగుతున్నాయి. గంజాయిలో వైసీపీ నేతలకు ముడుపులు వెళుతున్నాయని, భూమన కుటుంబం సంపాదించిన డబ్బంతా శ్రీవారివే అని, భూమన కుటుంబం ఇచ్చే డబ్బులను తీసుకుని శ్రీవారి హుండీలో వేసేయండి అని, కూటమి అధికారంలోకి వచ్చిందే భూమన కుటుంబానికి బుద్ధి చెబుతామని ప్రజాగలం సభలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 15% కమిషన్లతో భూమన కుటుంబం రెచ్చిపోతోందన్నారు. ఆకు రౌడీలకు భయపడకండని, ఆకు రౌడీలను ఉక్కుపాదంతో తొక్కేస్తామని అన్నారు. వైసీపీ నేతలను మట్టిలో కలపండి అని పిలుపునిచ్చారు. శ్రీవారి నిధులను పక్కదారి పట్టించారని, శ్రీవారి ట్రస్ట్ పేరుతో టికెట్ల రేట్లను పెంచేశారని అన్నారు. భూమన కుటుంబం సంపాదించిన డబ్బంతా శ్రీవారిదేనని అన్నారు. భూమన కుటుంబం ఇచ్చే డబ్బులను తీసుకుని శ్రీవారి హుండీలో వేసేయండి అన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిందే భూమన కుటుంబానికి బుద్ధి చెబుతామన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిందే టీటీడీ నిధులను తిరుపతి అభివృద్ధికి కేటాయిస్తామన్నారు. ప్రజాగలం సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, తిరుపతిలో దొంగలు పడ్డారని, ఇక్కడే పెరిగి ఇక్కడే చదువుకుని రాజకీయంగా ఎదిగానని, నాది పునర్జన్మని అన్నారు. మీ అందరి ఆశీస్సులతో అలిపిరి బాంబు దాడిలో ప్రాణాలతో బయటపడ్డారని అన్నారు. తిరుపతికి ప్రత్యేకత ఉందని, ఎన్టీఆర్, చిరంజీవి ఇక్కడి నుంచే పోటీ చేశారని అన్నారు. పేరుకే అధికారం మేయర్ అయితే ఆ పదవిని అనుభవించేది డిప్యూటీ మేయర్ అన్నారు. తిరుపతికి సమీపంలో ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చామని, టీసీఎల్, హీరో మోటార్స్, కార్బన్, డిక్సన్ పరిశ్రమలు తీసుకొచ్చామన్నారు. ఎలక్ట్రానిక్ హబ్గా తిరుపతిని మార్చామని, కూటమి అధికారంలోకి వచ్చిందే మొదటి సంతకం మెగా డిఎస్సీపై పెడతామన్నారు. ఏపీలో ఎక్కడ చూసినా గంజాయి కనిపిస్తోందని, తిరుపతిలో గంజాయి విక్రయాలు జరుగుతున్నాయన్నారు. గంజాయిలో వైసీపీ నేతలకు ముడుపులు వెళుతున్నాయని పేర్కొన్నారు. వైసీపీ నాయకులు ఇచ్చిన మీరు సాక్షాత్ వెంకటేశ్వరుడి పాదాల కింద ఉన్నవారు, మీరు తిరుమల వెంకటేశ్వరుని సేవించుకునేవాళ్ళు. ఆ డబ్బులు దయచేసి ఇచ్చిన తీసుకుని వెంకటేశ్వరం టీటీడీ హుండీలో వేసేయండి. దాన్ని అక్రమంగా తీసుకుని మీ ఓట్లను కొనుగోలు చేయడానికి భూమా కరుణాకర్ రెడ్డి గారు వారి మనుషులందరూ చేస్తా ఉన్నారు. వడ్డీ కాసులు వాడి సొమ్ముని అడ్డంగా దోచుకుంటున్న మనకి భూమన కరుణాకర్ రెడ్డి గారి డబ్బు భవిష్యత్తులో తెలుస్తుంది. ఎక్కువ కాలంలో లేదు. కూటమి ప్రభుత్వం వస్తుంది, ధర్మం గెలుస్తోంది, మనకి కూటమి ప్రభుత్వాన్ని సాధిస్తోంది. కూటమిదే పీఠం. తిరుపతి నేను పుట్టిన స్థానం. పవన్ కళ్యాణ్ గారికి సెంటిమెంట్ గా తిరుపతి పైన అభిమానం ఉండే ప్లేసు. ఇకపోతే నరేంద్ర మోడీ గారు తిరుపతిని ఎప్పుడు కూడా పవిత్రంగా భావిస్తారు. మేము ముగ్గురం కూడా ఒకటే హామీ ఇస్తున్నాం, తిరుపతిని ఒక పవిత్రమైన కేంద్రంగా నిలిపే బాధ్యత మాది. అందుకే మళ్లీ అడుగుతున్నా, 3 పార్టీల కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నాను. తిరుపతి ఎంపీగా వరప్రసాద్ని, కమలం గుర్తుపైన తిరుపతి ఎమ్మెల్యేగా శ్రీనివాస్ గారిని, చంద్రగిరి ఎమ్మెల్యేగా పులివర్తి నానిని సైకిల్ గుర్తుకి ముగ్గురికి ఓటేసి గెలిపించమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ